ప్రజలందరి ముందు నేను నవ్వుతున్నాను, కానీ నా నవ్వు నిజమైంది కాదు. బయట నవ్వుతున్నట్టు నటిస్తున్నా, కానీ మనసులో చాలా బరువు మోస్తున్నా. దేవుని సేవ చేస్తున్నాను, కానీ అది ఒక పగటి కలలాగా మిగిలిపోయింది. మనసులో ఒక అవకాశం ఇస్తే నేను విరమించుకుంటా. ఐ విల్ రిజైన్ ఇట్. ఇంకా నా వల్ల కాదు అని ఈరోజు కృంగిపోయి ఉన్నావా? యెషయా గ్రంథం 40:37 కొన్నిసార్లట మన జీవితంలో పక్షిరాజులుగా ఉండాల్సిన మన జీవితాల్లో ఈరోజు నీరసించిపోయి, ఈరోజు స్పృహ తప్పిపోయి ఫెయింట్ అయిపోతున్న పరిస్థితి ఉన్నావా? బాలురు సొమ్మసిలుదురు, అలసిపోయేదరు, యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు. అవును, ఈరోజు సమస్యలు వచ్చావా? బహుశా 31st నైట్ అందరూ ఎంతో సంబరాలు, బయట శబ్దాలు వినిపిస్తున్నాయి కన్నా మనసు మూగబోయింది. బయట ఎంతో లైట్లు ఉన్నాయి కన్నా లోపల చీకటి ఉంది. నాకు బయట ఎంతో సంతోషంగా అందరూ చెప్తున్నారు, కానీ నాకు చెవులు దాటి వెళ్ళట్లేదు. ఈరోజు నా మనసు బరువెక్కి వచ్చానంటే ఈ వాక్యం నీ కొరకే. ఈరోజు 2025 ఇలాంటి బ్యాడ్ నోట్లు ఎందుకు ఎండ్ అవుతున్నారని బాధపడుతున్నావా? నెవర్ మైండ్. యెషయా గ్రంథం 40:31 అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు సమస్యలిపోయి ఉంటే యెహోవా కొరకు ఎదురు చూస్తున్న నీవు, తిరిగి దేవుడు నిన్ను నూతనమైన శిఖరము మీదకి, ఎక్కలేనంత కొండపైకి పక్షిరాజు వలె దేవుడిని తిరిగి ఎక్కించునుగాక.